అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేయడానికి అవకాశం ఉందా లేదని ఒకసారి అది చూసుకున్న తర్వాత చెప్తాను. కనీసం పెట్టిని బాగు చేయండి అని ఒక 10 సార్లు అడిగాం ఈవో గారిని. ప్రతి గ్రామ సభకు నేను వస్తున్నాను, నేను అడుగుతున్నాను. మేడం గారికి కూడా తెలుసు. మరి ఎందుకు ఇది చేస్తున్నారు అనేది ఊరికే అడుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 రైతులు గ్రామ పంచాయతీలు ఎందు ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించమని మరి ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు ఇంకొల్లు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి అధ్యక్షతన ఈ గ్రామ సభ ఏర్పాటు చేయబడింది. మరి ఎన్ఆర్జీఎస్ సిబ్బంది దాని విధి విధానాలు, అది జాబ్ కార్డు పొందడం ఎలా, ఉన్న పనులేంటి, ఏ విధంగా పనులు నిర్వహించుకోవాలి, వ్యక్తిగత అవసరాలు, సామాజిక అవసరాలు, వాటిలో చేయలేని పనులేంటి వాటి గురించి తెలియజేశాము. అలాగే ప్రజలు ఈ సందర్భంగా అడిగిన వివిధ వారి యొక్క అనుమానాలను చేశాము. ముఖ్యంగా ఈ సందర్భంగా వారు గ్రామంలో డ్రైనేజ్ చేయించమని, అలాగే ఫిల్టర్ బెడ్స్ క్లీన్ చేయించమని, అలాగే వీధి దీపాలు కొత్త ఉంది కాబట్టి వాటిని కూడా వేయించమని తెలియజేశారు. అది స్వర్ణ గ్రామ పంచాయతీ అనే ఒక కాన్సెప్ట్తో రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ గ్రామ సభలో కూడా మరి కొన్ని మౌలిక సదుపాయాలు, కొన్ని వ్యక్తిగత అవసరాలు, ఇంటింటికి కావాల్సిన అవసరాల గురించి కూడా చర్చించి అటువంటి లబ్ధిదారులు ఎవరు ఉంటే గుర్తించమని తెలియజేసినందున భవిష్యత్తులో మన నిధుల సౌకర్యం బట్టి ఆ పనులన్నీ నిర్వర్తిస్తారు. అలాగే ఎన్ఆర్జీఎస్ పథకం కింద మరి గవర్నమెంట్ వారు నిర్దేశించిన ఏ పనినైనా చేయడానికి, చేయించడానికి లబ్ధిదారులు ఆ ప్రకారం లబ్ధి పొందడానికి, అంటే జాబ్ కార్డు హోల్డర్స్, ఉపాధి హామీ కూలీలు మరి దాని ద్వారా లబ్ధి పొంది పేదరికం అనేది లేకుండా చేయడానికి మరి ప్రభుత్వ వారి సహాయ సహకారాలతో చేస్తారని ఈ గ్రామ సభలను ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేసినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.